తెలంగాణలో పాఠశాలల పునః ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. సుదీర్ఘ వేసవి సెలవుల అనంతరం బడులు తెరుచుకోనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని యాజమాన్యాల పాఠశాలలు జూన్ 12 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ అకాడమిక్ క్యాలెండర్ను ముందుగానే విడుదల చేసింది. విద్యార్థులు తిరిగి బడిబాట పట్టేందుకు సిద్ధమవుతున్నారు. గత ఏప్రిల్ 24న ప్రారంభమైన వేసవి సెలవులు జూన్ 11తో ముగియనున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జూన్ 15 నుంచి పాఠశాలలు పునః ప్రారంభమవుతాయని ఉత్తర్వులు ఇచ్చింది. జూన్ 13 రెండో శనివారం, 14న ఆదివారం కావడంతో షెడ్యూల్లో మార్పు చేసింది. జూన్ 13న రెండో శనివారం సెలవులకు బదులు జూలై 11న తరగతులు నిర్వహిస్తామని చెప్పింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం 9+ నుంచి విష్ణు అందిస్తారు. విష్ణు, చెప్పండి, ఈ బడి బాట గురించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? మామూలుగా జనరల్ గా ఏంటంటే మనం ప్రతి సంవత్సరం కూడా జూన్ 12నే స్కూల్స్ స్టార్ట్ అవుతుంటాయి. దాంతో ఏమైందంటే ఈసారి జూన్ 12 తర్వాత మనకి జూన్ 12 శుక్రవారం వచ్చింది. జూన్ 13 ఏమో ఇది వచ్చింది, రెండో శనివారం వచ్చింది, అంటే సెకండ్ సాటర్డే వచ్చింది. జూన్ 14 ఆదివారం వచ్చింది. అంటే ఒక్కరోజు స్కూల్ తెరిచిన తర్వాత మళ్ళీ 2 రోజులు సెలవులు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. దాంతో విద్యార్థులు కానీ విద్యార్థుల తల్లిదండ్రులు కానీ వీళ్ళందరూ కూడా రిక్వెస్ట్ చేశారు, స్కూల్ డేట్ మారిస్తే బెటర్, సోమవారం నుంచి తెరిస్తే బెటర్ అని. దాంతో 3 days తర్వాత జూన్ 15 నుంచి స్టార్ట్ చేయాలని చెప్పేసి డిసైడ్ అయితే చేశారు. అంటే స్కూల్ ఎప్పుడు మనం 12న జరగాల్సింది ఈసారి 15 నుంచి సోమవారానికి వాయిదా అవుతారు అనమాట. అంటే ఇది పెద్ద ఇది కాకపోయినప్పటికీ కూడా జనరల్ గా ఏంటంటే స్టూడెంట్స్ స్కూల్స్ స్టార్ట్ అవుతున్నాయి అనగానే కొంచెం టెన్షన్ ఉంటారు. కాబట్టి ఇంకో 3 రోజులు వాళ్ళకి రిలీఫ్ దొరికింది అని చెప్పేసి అనుకోవాలి. అంటే జూన్ 15 నుంచి మాత్రం స్కూల్ అయితే నడవబోతున్నాయి ఈసారి. అయితే ఇక్కడ మళ్ళీ ఏం చేస్తారంటే జూలై 11 నాడు వచ్చేటువంటి సెకండ్ సాటర్డేని డేగా మారుస్తారు అనమాట. అంటే ఇప్పుడు సెలవు ఇచ్చారు కాబట్టి అప్పుడు ఆ రోజు జూలై 11 నాడు ఈ ప్రభుత్వ స్కూల్స్ కానీ ప్రైవేట్ స్కూల్స్ కానీ యాస్టీజ్ గా నడుస్తాయి అనమాట. దీనికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రాంతీయ విద్యాశాఖ జాయింట్ డైరెక్టర్లు కానీ అలాగే అన్ని జిల్లాల డిఈఓలు కానీ ఆ పాఠశాలకు ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. ఇవ్వమని చెప్పేసి ఆదేశాలు అయితే డైరెక్టర్ దగ్గర నుంచి నవీన్ నికోలస్ డైరెక్టర్ అయిన పాఠశాల విద్యాశాఖకి ఆయన ఆదేశాలు అయితే ఇచ్చారు. అయితే ప్రస్తుతం మాత్రం ఒక మూడు రోజుల రిలీఫ్ అయితే పిల్లలకైతే దక్కిందని చెప్పుకోవాలి. అయితే ఈసారి స్కూల్ ఫీజులు అంటే ప్రైవేట్ దాంట్లో మాత్రం చాలా స్కూల్ ఫీజులు కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి. మరి అంటే ఫీజులు బాగా విపరీతంగా పెంచిపడేస్తున్నారు ప్రతి ఏటా కూడా. దాని మీద ఈసారి కూడా గొడవలు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయని మనకైతే అనిపిస్తుంది. 15 తర్వాత మాత్రం ఏదైతే మొత్తం ఈ అడావుడైతే పిల్లల స్కూళ్ళు పోవడానికి తల్లిదండ్రులకి టెన్షన్స్ ఇవన్నీ మాత్రం ఒక 3 రోజులకు మాత్రం రిలీజ్ వచ్చింది. 15 నుంచి మాత్రం స్కూల్స్ స్టార్ట్ అయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆల్రెడీ డిసైడ్ చేసేసింది గవర్నమెంట్. రైట్, ఈ విషయాన్ని మరి పిల్లల పేరెంట్స్ కి ఎలా తెలియజేస్తున్నారు? అంటే 11న కాదు 15న మళ్ళీ స్కూల్ రీఓపెనింగ్ అన్న విషయాన్ని ఎలా తెలియజేస్తున్నారు? ఇంకా ఫీజుల గురించి తల్లిదండ్రులకి ఎలాంటి స్పష్టతనిస్తున్నారు? అది జనరల్ గా ఏంటంటే మనకి 12 నుంచి స్కూల్స్ అంటే దాదాపు 10 నుంచి 11 నుంచి వీళ్ళు హడావుడి అయితే స్టార్ట్ అవుతుంది. ఫీజులకు సంబంధించి మీరు అడిగినట్టుగా ఫీజులకు ముందే వాళ్ళు ప్రిపేర్ అవుతుంటారు. ఇంతనే వాళ్ళకి ఆల్రెడీ మెసేజ్లు కూడా పోతుంటాయి స్కూళ్ళ నుంచి. ఆల్రెడీ ప్రైవేట్ స్కూల్లో కానీ గవర్నమెంట్ స్కూల్లో ఉండకపోవచ్చు కానీ ప్రైవేట్ స్కూల్ ఫీజులు ఉండవు కాబట్టి ప్రాబ్లం లేదు. కానీ ప్రైవేట్ స్కూల్లో ఏంటంటే ఆల్రెడీ మెసేజ్లు పంపుతారు, మీరు వచ్చి పుస్తకాలు వచ్చినాయి అంటే మెసేజ్లు పెడతారు. ఆ మెసేజ్ కోసం ప్రకారం స్కూల్కి వెళ్ళినప్పుడే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. ఈ వాయిదా పడిన 3 రోజుల విషయం అంటే మన మీడియాలో వచ్చిన దాన్ని బట్టి కానీ వాళ్ళకి కూడా మెసేజ్లు అయితే వెళ్తాయి. ఇప్పుడు ఆల్రెడీ నేను ఇందాక చెప్పినట్టుగా డిఈఓలకి వాళ్ళందరికీ కూడా మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అని చెప్పేసి, మారినట్టుగా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అని చెప్పేసి ఇప్పటికైతే స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ అయితే ఇన్ఫర్మేషన్ వాళ్ళకి చెప్పారు. అన్ని ప్రాంతీయ విద్యాశాఖ జాయింట్ డైరెక్టర్ కానీ జిల్లాల డిఈఓలకు కానీ వాళ్ళకైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ప్రైవేట్ స్కూల్స్ మాత్రం మెసేజ్ల ద్వారా ఫోన్లకి తల్లిదండ్రుల ఫోన్లు ఉంటాయి కదా, దాని ప్రకారం వాళ్ళకి మెసేజ్లు అయితే అందిస్తారు. సో అది పెద్ద ఇబ్బంది ఏర్పడే అవకాశం అయితే ఉండదన్నమాట. రైట్, థ్యాంక్ యూ విష్ణు గారు.